నమస్తే అండి, నేను రజాక్. సో వేసవికాలం అయితే వచ్చింది, మామిడి పండ్ల సీజన్ అనమాట. అయితే ఏంటంటే ఈ సీజన్లో మామిడికాయల్ని విచ్చలవిడిగా కలుషితం చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మరీ దారుణంగా దళారులుగా మారిపోయి ప్రజలు తినేటటువంటి ఆహార పదార్థాలపై ఎలాగో కల్తీ చేస్తున్నారు. పండ్లు కూరగాయలపై కూడా చేస్తున్నారు. ఇప్పుడు మామిడి పండ్లను కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ రసాయనాలు కలిగినటువంటి మామిడి పండ్లు తింటే కనుక అనేక రకాల ఇబ్బందులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మామిడి పండ్లు రసాయనాలు ఏ విధంగా భయంకరంగా చల్లారు, దాని నుంచి బయటపడడానికి కావచ్చు, లేదంటే ఈ రసాయనాలు కలిపినటువంటి మామిడి పండ్లని గుర్తించడం ఎలాగో కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మామిడి పండ్లకు బకెట్లో, ఈ మామిడి పండ్లను బకెట్ నీటిలో వేసి చూస్తే కనుక అవి పైకి తేలితే కనుక అవి రసాయనాలు కలిపినవని, సహజంగా పండినటువంటి పండ్లు ఏవైతే ఉంటాయో అవి అంత తేలిగ్గా అయితే ఉండవు, పైకి తేలవు. అదేవిధంగా పండిన పండ్లతో పోలిస్తే రసాయనాలు ఉన్నవి చాలా చిన్నగా ఉంటాయి. కెమికల్స్ కలిసినటువంటి పండ్లను కట్ చేస్తే ఎక్కువగా రసం బయటకు వస్తుంది. పండ్లు ఎక్కువగా ఆకుపచ్చ రంగులో, అక్కడక్కడ పసుపు రంగులో ఉంటే అవి కల్తీ చేసినటువంటి పండ్లు కానీ మీరు భావించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా ఏంటంటే కలుషితం కార్బన్ పౌడర్ లాంటివి చల్లేసి చేస్తున్నారు. అది ఏమాత్రం కూడా హెల్త్కి మంచిది కాదు. కాబట్టి మామిడి పండ్ల విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి.